తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. తాజాగా ఆయా మున్సిపాలిటీల మేయర్, చైర్మన్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మరికాసేపట్లో జరగనుంది. హంగ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు చేజిక్కించుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయా మున్సిపాలిటీలను సొంతం చేసుకునేందుకు పకడ్బందీ వ్యూహాలతో అధికార పక్షం కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక ఇందుకోసం ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. 30కి పైగా మున్సిపాలిటీలో 2 రోజులుగా హంగ్ మెలికలు తిరుగుతోంది. క్షణక్షణం మారుతోన్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేకిస్తున్నాయి. స్వతంత్రులతో 3 పార్టీలు సంప్రదింపులు జోరుగా కొనసాగిస్తున్నాయి. వారిని తమ పార్టీ వైపు మళ్లించుకునేందుకు మధ్యవర్తులతో సమాలోచనలు చేస్తున్నారు. బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి. తెర వెనుక ఆర్థిక లావాదేవీలు, పదవుల పంపకాలు జోరుగా సాగుతున్నాయి. తుది దశలోనూ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు క్యాంపులు వీడ్డలేదు. క్యాంపులకు వెళ్లిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు నేరుగా మున్సిపల్ కార్యాలయాలకు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించనున్నారు. ఓటింగ్ సీక్రెట్ పద్ధతిలో కాకుండా చెయ్యెత్తే పద్ధతిలో జరగనుంది. మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్ల రాజకీయాలు మరింత వేడెక్కాయి. కాంగ్రెస్, బీజేపీలు ఎత్తుకు పై ఎత్తులు రచిస్తున్నాయి. తమ పార్టీ తరపున గెలిచిన అభ్యర్థులను, తమకు మద్దతిచ్చే ఇండిపెండెంట్లను క్యాంపులకు తరలించడంతో పాటు అవసరమైన చోట ఇతర పార్టీల వారిని తమ వైపు తిప్పుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చాటుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది. రాష్ట్రంలో వీలైనన్ని కార్పొరేషన్లు చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి తుది దశకు చేరుకుంది పోరు. ఇవాళ కార్పొరేషన్ కి సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక జరగబోతోంది. మరిన్ని డీటెయిల్స్ ని మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, కరీంనగర్ అలాగే జగిత్యాల మున్సిపల్ పైన ఇప్పటికే ఉత్కంఠ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. నిజానికి ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పిన విధంగా అన్ని ఎన్నుకోబడినటువంటి మున్సిపాలిటీలో కావచ్చు, కార్పొరేషన్లో కావచ్చు, 2 చోట్ల కూడా మొత్తం అన్ని చోట్ల కూడా మున్సిపల్ చైర్మన్లను, కార్పొరేషన్ లో మేయర్లను ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోబోతా ఉన్నారు. అయితే కొన్ని చోట్ల హంగ్ ఏర్పడడం వల్ల ఉత్కంఠగా మారిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. లైక్లీ హైదరాబాద్, కరీంనగర్ అండ్ జగిత్యాల, ఈ 2 చోట్ల కూడా మనం పరిస్థితులు చూస్తే జగిత్యాలకు సంబంధించి ఒక పులికి వచ్చినట్టుగా తెలుస్తుంది. జగిత్యాలకు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లకు సంబంధించిన పేర్లు ఇప్పటికే ఫీల్డ్ కవర్ లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి వస్తున్నట్టుగా తెలుస్తుంది. సో కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ స్థానాలు ఉన్నప్పటికీ అక్కడ 2 వర్గాలు విభజన చేశారు. సో ఆ 2 వర్గాలని పైద్య గుర్తించడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యుల బలం ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి చైర్మన్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోంది. ఇక కరీంనగర్ లో పరిస్థితి మాత్రం ఇంకా ఉత్కంఠగానే మారిందని చెప్పవచ్చు. కరీంనగర్ లో మొత్తం 69 ఓట్లు అవసరం ఉంటుంది. 69 ఓట్లలో మ్యాజిక్ ఫిగర్ 35. ఈ 35 నెంబర్లను చేరుకునేందుకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఎత్తుకు పై ఎత్తేస్తూ ఉన్నాయి. నిన్నటి నుంచి సమీకరణాలన్నీ కూడా గంటకు మారుతున్నటువంటి పరిస్థితి. రాత్రి పూర్తిగా మళ్లీ సమీకరణాలన్నీ మారిపోయాయి. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు కూడా చేసింది. బీఆర్ఎస్ తో మద్దతు తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేసింది. టెక్నికల్ గా ఇండిపెండెంట్ ను ముందుకు తీసుకొచ్చి మద్దతు తెలుపుతూ ఇండిపెండెంట్ ని మేయర్ చేయాలనేటువంటి ప్రయత్నాలు కూడా జరిగింది. ఇటు బీజేపీ కూడా అత్యధిక స్థానాలు గెలిచినటువంటి బీజేపీ 30 స్థానాలు గెలిచి మరికొంతమందిని బీజేపీ రెబెల్ గా పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, ఇంకో 2 ఇండిపెండెంట్లను కావచ్చు, వాళ్ళ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. అందులో కూడా సక్సెస్ అయ్యారు. ఇలా బీజేపీ సంఖ్య ప్రస్తుతం 34 చేరినట్టుగా మనకున్నటువంటి సమాచారం. అయితే మిగతా సభ్యుల సంఖ్యను కూడగొట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రయత్నాల్లోనూ ఇటు బీజేపీ కూడా తనకు మ్యాజిక్ నెంబర్ చేసుకునేటువంటి ప్రయత్నంలో ఇంకా కొనసాగిస్తుంది. ఇలా గంటకు రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోతూ ఉన్నాయి. సో మేయర్ ఎన్నిక మరొక 2-3 గంటల్లో జరగబోతుంది కరీంనగర్ లో. కానీ ఈ 2-3 గంటల్లో కూడా పరిణామాలు మారిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ క్యాంపుల నుంచి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు
కరీంనగర్ బయలుదేరారు. మరికొద్ది సేపట్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో సమావేశం జరగబోతోంది. మరి సమావేశం వాయిదా వేస్తారా లేదంటే ఎన్నిక కొనసాగుతుందా, ఒకవేళ ఎన్నిక కొనసాగితే ఏ పార్టీ కైవసం చేసుకోబోతుంది అనేటువంటి ఇంకా క్లారిటీ లేదు, ఇంకా కూడా ఉత్కంఠగా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోపాలకృష్ణ. నిజామాబాద్ లో మొదట బీజేపీకి అనుకూలంగా ఉందని భావించిన ఎన్నికల ఫలితాల్లో మాత్రం కాంగ్రెస్ ఎంఐఎంలకు కలిపి మెజార్టీ మార్క్ 30 దాటి 31కి చేరడంతో వారికి మేయర్ పీఠం దక్కే పరిస్థితి ఏర్పడింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు చెరో 2.5 ఏళ్లు పంచుకోవాలని సిపిఐతో కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇక కరీంనగర్ లో మాత్రం అతిపెద్ద పార్టీగా బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచినప్పటికీ ప్రస్తుతం ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి తెరపైకి రావడంతో మేయర్ ఎవరు అవుతారన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కరీంనగర్ లో మొత్తం 66 డివిజన్లుండగా ఎక్స్ అన్అఫీషియల్ సభ్యులను కలుపుకొని మొత్తం 69 ఓట్లున్నాయి. మ్యాజిక్ నంబర్ 35 ఉన్న వారే మేయర్ పీఠంపై కూర్చునే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ బీజేపీ మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. ఒక్క ఓటుతోనే రాజకీయం తారుమారయ్యే అవకాశం ఉంది. కరీంనగర్ మేయర్ ఎన్నికపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.